హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురేజ్ వ్లాగ్స్ అండి. సో ఫెస్టివల్స్ స్టార్ట్ అయ్యాయంటే ఎప్పుడు ఫెస్టివల్స్ వస్తాయో ఎప్పుడు ఎండ్ అయిపోతాయో కూడా తెలియదు. మొన్నే దసరా అయినట్టుంది, అప్పుడే దివాళీ కూడా వచ్చేస్తుంది. ఈ వ్లాగ్ దివాళీకి 3-4 డేస్ ముందండి వ్లాగ్ అయితే కనుక. సో దివాళీ షాపింగ్ అయిపోయిందా కామెంట్ చేసేయండి. అలానే దివాళీ అయిపోయిందండి, ఇంకా కార్తీకం ఎంటర్ అయిపోతుంది. కార్తీకం వచ్చింది అంటే స్వామి మాలతోని భవానీ మాలతోని అలానే ఆ శివయ్య పూజలతోనే గడిచిపోతుంది అనమాట. సో కార్తీకం ఈసారి 4 వీక్సే వచ్చిందండి, చాలా తక్కువ డేస్ అయితే పడింది. ఇంకా కార్తీకం కంప్లీట్ అయిపోయేసరికి ధనుర్మాసం వస్తుంది. వెంకటేశ్వర స్వామికి పూజలు బాగా చేస్తారు. ఇంకా అది అయిపోయిందంటే పండుగ వచ్చేస్తుంది, మన పెద్ద పండగ అదే సంక్రాంతి అండి. సంక్రాంతి వచ్చేస్తుంది. సంక్రాంతి అయిపోయిందంటే శివరాత్రి, తర్వాత ఉగాది. ఇలా పండుగలు 1 by 1 వచ్చేస్తూనే ఉంటాయి. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి అబ్బా నిజంగా. అప్పుడే మా స్వామి మాలేసి 14 డేస్ దగ్గర అయిపోతుందండి. ఈసారి అసలు డేసే తెలియలేదు. కార్తీక ఎండంకి మా స్వామి పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. అది మాలండి కంప్లీట్ అయిపోతుంది. ఇది ఈరోజు